హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఎప్సెట్ 2025 రిజల్ట్ కూడా 11న రావడం జరిగింది. అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అనేవి త్వరలోనే రావడం జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ డాక్యుమెంట్ ఏమేమి అవసరం, ఏ డాక్యుమెంట్ అనవసరం, సో ఈ డాక్యుమెంట్ లేకుంటే ఖచ్చితంగా మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది జరగదు, అది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ముందుగానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయకపోతే మీరే లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏ కాలేజ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అలాగే టాప్ బ్రాంచెస్ ఏంటిది, సో ఇవన్నీ క్లియర్గా నా ఛానల్లో ఉంటాయి వీడియోస్, చూడండి అవి కూడా. సో మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తున్నా కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడు వీడియోలో వెళ్తే మనం ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకు ర్యాంక్ కార్డు. సో ఎంసెట్ రిజల్ట్ టైంలో మీకు ర్యాంక్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ర్యాంక్ కార్డ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి కలర్. సో ఈ ర్యాంక్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ర్యాంక్ కార్డ్ లేని మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది అలో చేయరు. సో సెకండ్ వన్ వచ్చేసి ఎప్సెట్ హాల్ టికెట్. సో ఈ ఎప్సెట్ హాల్ టికెట్ కూడా ఖచ్చితంగా మనకు ఉండాల్సిందే. సో థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో. సో ఎస్ఎస్సి లాంగ్ మెమో ఉంది మీ కాలేజ్లో ఉంటుంది లాంగ్ మెమో. సో కాలేజ్ నుంచి తీసుకోండి. సో ఎస్ఎస్సి మెమో తీసుకోండి. షార్ట్ మెమో అనేది చాలా వరకు కన్సిడర్ చేయరు. సో లాంగ్ మెమో అనేది కన్సిడర్ చేస్తారు. సో మెమో అనేది ఖచ్చితంగా మీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి తీసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లాంగ్ మెమో. ఇప్పటికే మీకు రాదు కాబట్టి ఇంటర్మీడియట్ షార్ట్ మెమో అనేది ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. ఇంటర్మీడియట్ షార్ట్ మెమో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ స్టడీ కండక్ట్. ఈ స్టడీ కండక్ట్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తారంటే ఫ్రమ్ 4th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ స్టడీ కండక్ట్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాల్సి ఉంటుంది. స్టడీ కండక్ట్ అంటాం, లేదంటే బోనాఫైడ్ అంటాం దీన్ని, ఆర్ బోనాఫైడ్. సో నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసి టీసీ, ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఈ టీసీ అనేది మీకు కౌన్సిలింగ్ టైంలో యూజ్ లేదు, కానీ కాకుంటే మీకు కాలేజీలో జాయిన్ అయ్యే టైంకి టీసీ అనేది కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో ఈ ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. సో ఎయిత్ వన్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అనమాట, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎయిత్ వన్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీపించుకోండి. క్యాస్ట్ అనేది ఎవ్రీ 5 years దాకా రెన్యువల్ చేయించుకోవచ్చు. లాస్ట్ 5 year క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న కన్సిడర్ చేస్తారు. క్యాస్ట్ అనేది ఈ 2025 yearదే ఉండాల్సిన అవసరం ఏం లేదు. సో నెక్స్ట్ వన్ నైన్త్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ ఆర్ బీసీ వాళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 2025 yearదే కన్సిడర్ చేస్తారు, 2024 yearదే కన్సిడర్ చేయరు. ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2025 yearదే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అనేది రూరల్ అంటే గ్రామీణ ప్రాంతం, ఇక్కడ 1.5 lakhs కంటే తక్కువ ఉండాలి మీ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ అనేది. అదే అర్బన్ అనుకోండి, మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 lakhs ఉండాలి. సో బిలో 2 lakhs ఉంటే మీకు ఇన్కంలో బిలో 2 lakhs ఉందనుకోండి, అప్పుడు మీకు రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ 10th వన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఎవరైతే అప్పర్ క్యాస్ట్లో ఎకనామికల్గా వీక్ ఉన్నారో సో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోండి. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటాం దీన్ని. సో ఈ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, అలాగే స్టడీ కండక్ట్, ఇంటర్మీడియట్ మెమో, ఎస్ఎస్సి మెమో, ఎప్సెట్ హాల్ టికెట్, ఎప్సెట్ ర్యాంక్ కార్డ్. సో ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సింది. టీసీ అనేది నాట్ కన్సిడర్ ఇన్ కౌన్సిలింగ్ టైం. సో టీసీ అనేది మీకు కౌన్సిలింగ్ టైంలో కన్సిడర్ చేయరు, మిగతా అన్ని ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే కౌన్సిలింగ్ టైంలో. ఇవి లేకుంటే మీకు అలో చేయరు కౌన్సిలింగ్లో.
సో ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ.